నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నియోజకవర్గంలో ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్న బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి చేతుల మీదుగా సుమారు 9 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులను అందజేత చీరాలతో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న 2 నిందితులు అరెస్ట్. నిందితుల నుంచి 2 లక్షల విలువ చేసే 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. చీరాల మున్సిపాలిటీలో ప్రణాళిక విభాగం కొరకు కేటాయించిన 3 వాహనాలను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ ఏసయ్య. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నాయకులు. వందినపల్లిలోని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ నివాసంలో మంగళవారం సీఎం ఫండ్ రిలీఫ్ చెక్కును పంపిణీ చేశారు. పందిలిపల్లిలోని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ నివాసంలో మంగళవారం నియోజకవర్గంలోని సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు 41 మందికి 8,67,500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ను కలిశామని స్పందించి ఈ రోజు సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు అందజేశారని అన్నారు. నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ కు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నక్కల రమేష్, వడ్లమూడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉన్న మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి కొంత ఇసులుబాటు అంటే హాస్పిటల్లో చూపించుకుని మరి ఆర్థిక భారం పిచ్చైనందువలన కొంత ఇసులుబాటుగా మా గవినవారిపాలెంకే ఇవాళ 10 చెక్కులు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ కింద. మరి ఆ చెక్కులు వస్తానికి మా ఎక్స్ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ గారు మరి ఇప్పుడు 2-3 నెలల నుంచి కూడా బాగా కృషి చేసి ఈ చెక్కులు ఎత్తుకొత్తడం జరిగింది. మరి అదేవిధంగా ఈ తుఫాను వల్ల దెబ్బతిన్న పైర్లను కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పరిగణలో తీసుకుని రైతన్నలకి కష్టానికి ఫలితం చేయవలసిందిగా నష్టపోయిన రైతులకి ఎంతో కొంత ఎసులుబాటు కలిగించవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని మా ఎక్స్ఎమ్మెల్యే కృష్ణమోహన్ ద్వారా కోరటం జరుగుతుంది. ఇవాళ మరి ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈ సాయం చేసినందుకు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారి స్వగృహం నందు మా నాయనమ్మ గారికి గత సంవత్సరం నుంచి అనారోగ్యంతో ఉండడం వల్ల ఆమెకు వచ్చిన మెడిసిన్ రిపోర్ట్స్ అవన్నీ పెట్టుకోవడం వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆమె పేరు తరపున 6,000 రూపాయలు వచ్చినాయి. కావున థ్యాంక్ యూ సీఎం సార్. అలాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి మా ఎక్స్ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు కూడా థ్యాంక్ యూ సార్. ఇట్లానే ఇంకా ఇట్లాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. కృష్ణమోహన్ దగ్గరికి వచ్చాము. గతంలో మా అక్క ఆపరేషన్ జరిగితే కొంచెం ఆర్థికంగా ఉంటే ఆ బిల్స్ అన్ని తీసుకొచ్చి సార్కి ఇచ్చాము. సార్ ఈరోజు పిలిపించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చింది రెండింటి వచ్చాము. కనుక దీని విధానంగా మేమేమంటే జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసాము. అట్నే లోపల కూడా మా ఆమంచి కృష్ణమోహన్ గారు మాకు ఎంతో కొంత సహాయం చేశారు. కనుక ఆయన్ని అనడం మేము మర్చిపోలేమని చెప్పాము. చీరాలతో పాటుగా జిల్లా కేంద్రమైన ఒంగోలు పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న 2 నిందితులను వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలతో పాటు జిల్లా కేంద్రమైన ఒంగోలు పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న 2 నిందితులను వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వేటపాలెం మండలం బాలాజీ నగర్ లో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం కనిపించకుండా పోవడంతో సదరు బాధితుడు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా చీరాల ప్రాంతంలో అనుమానంగా తిరుగుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నిందితులు కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన గౌతమ్, చీమకుర్తి కి చెందిన మున్వర్లు వేటపాలెంతో పాటు ఒంగోలు ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 2,40,000 రూపాయలు విలువ చేసి 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేటపాలెం ఎస్ఐ కమలాకర్ నిందితుల తాలూకా వివరాలను వెల్లడించారు. నిందితులను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు.
ఇటీవల వేటపాలెంలో ఈ నెల 24వ తేదీన పల్సర్ మోటార్ సైకిల్ పోయిందని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఈ దొంగతనం ఎలా జరిగింది ఏందని వివరాలు సేకరించి మేము ముద్దాయి ఆచూకీ కోసం ఒక టీమ్గా మా చీరాల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా రూరల్ సిఐ గారు రోసయ్య గారి సూచనల మేరకు ఒక టీమ్గా మేము మా సిబ్బంది ఏర్పడి ఇటువంటి నేరాలు ఎవరు పాల్పడుతున్నారు ఏందని మేము విచారించి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చీరాల మంతవారి సెంటర్ నందు మేము వెహికల్ చెకింగ్ నిర్వహించగా అక్కడ ఈ స్వర్ణ గ్రామానికి చెందిన ఆరెళ్ళ గౌతము, అదేవిధంగా ఈ చెంకుర్తి విలేజ్ చెందినటువంటి మున్నవారు రావెల్ల మున్నవారు వీళ్ళిద్దరూ ఒక పల్సర్ వెహికల్ మీద రావడం జరిగింది. ఆపి వెహికల్ ఎక్కడిదేందని విచారిస్తే వాళ్ళు జరిగిన విషయం దొంగతనాన్ని ఒప్పుకున్నారు. అదేవిధంగా ఇంకేమైనా మీరు నేరాలు పాల్పడ్డారా, ఇలాంటి నేరాలు వెహికల్స్ ఏమైనా మీరు థెఫ్ట్ చేశారని చెప్తే మరో 2 వెహికల్స్ కూడా వాళ్ళు సమాచారం ప్రకారం అవి కూడా సీజ్ చేయడం జరిగింది. వాటిల్లో ఒక బండి ఎఫ్జెడ్ ఒంగోలు తాలూకా లిమిట్స్లో కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఇంకో గ్లామర్ బైక్ కూడా మేము రికవర్ చేసాము. మొత్తం ఈ చోరీ సుత్తిలో 2,40,000 మేము రికవర్ చేయడం జరిగింది. చీరాల మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగం సౌలభ్యం దృష్ట్యా కేటాయించిన వాహనాన్ని ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ యేసయ్య ప్రారంభోత్సవం చేశారు. చీరాల మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగములకు సంబంధించి రోడ్డుపై ఉన్న అన్ని రకముల అక్రమాలను తొలగించేందుకు గాను పట్టణ ప్రణాళిక విభాగము సౌలభ్యం దృష్ట్యా కేటాయించిన టాటా ఏసీఈ వాహనాన్ని ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ యేసయ్య ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో మేనేజర్ లక్ష్మయ్య, టీపీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చీరాల ఆర్టీసీ డిపో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ గా ఆవిర్భావం సందర్భంగా నాయకులు వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల సాధనకు అలుపెరగని పోరాటం చేసే ఏకైక యూనియన్ ఎంప్లాయీస్ యూనియనేనని ఈఎంయూ జోనల్ సెక్రటరీ బాబు శామ్యూల్ అన్నారు. మంగళవారం చీరాల ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ గా ఆవిర్భావం సందర్భంగా నాయకులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్, జోనల్ సెక్రటరీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు కార్మిక సంఘాలుగా పోరాడిన ఎంప్లాయీస్ యూనియన్ ఇప్పుడు పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ గా సరికొత్త యూనియన్ గా రూపుదిద్దుకుందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 50 మంది మిత్రులందరూ కూడా ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కమిటీ ద్వారా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏందనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించడం జరిగింది. ఇదేంటంటే ట్రేడ్ యూనియన్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ అవుతున్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ధర్మిలా ఇక్కడ అన్ని సిస్టమ్స్ కూడా మళ్ళీ మారిపోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే అంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అసోసియేషన్ సర్వీస్ రూల్స్ కిందకి వస్తారన్నమాట. అందువల్ల ఈరోజు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా ఈ యూనియన్ ఆవిర్భవించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది 10వ తేదీ నవంబర్ 2020 నుంచి ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ 155/20 కింద ఆవిర్భవించడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ మనం ఏం చేయాలా, గవర్నమెంట్ అసోసియేషన్లో భాగస్వాములమై అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్ యూనియన్గా అసోసియేషన్గా మారకముందే ఏపీజేఏసీ అమరావతి కింద మనం భాగస్వాములుగా ఉన్నాం. దానిలో మన నాయకులు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష కార్యదర్శులు వైవీరావు గారు కానీ, దామోదరరావు గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా ఆ ఏపీజేఏసీ అమరావతిలో కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడం అనేది అది ఎంప్లాయీస్ యూనియన్ ఘనత కింద మనం చెప్పుకోవాల్సిన ఈరోజు. అందుకే ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం, ఇక్కడ ఉద్యోగులకు ఉన్నటువంటి ఇబ్బందులేంటి, డ్యూటీల్లో వస్తున్నటువంటి ఇబ్బందులేంటి, మేనేజ్మెంట్ కలిగిస్తున్నటువంటి ఇబ్బందులేంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ, లేకపోతే మంత్రుల దృష్టికి కానీ, లేదంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకొని పోవడంలో ఇంతవరకు కూడా
ఏ యూనియన్ ముందుకు పోకపోయినా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా ఉన్నప్పుడే మనం అధికారుల దగ్గరికి ముఖ్యమంత్రుల దగ్గరికి మనం వెళ్ళడం అనేది జరిగింది. అయితే చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరులో అర్చకులపై దాడిని ఖండిస్తూ ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చకుల సంఘం ఆధ్వర్యంలో వేటపాలెం మండల రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వేటపాలెం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మంగళవారం ఆంధ్ర రాష్ట్రీయులకు ఆదిశైవ అర్చకుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు ఓంకార క్షేత్రంలో అర్చకులపై జరిగిన దాడిని ఖండిస్తూ డిప్యూటీ తహసీల్దార్ కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా అర్చక సంఘం సభ్యులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు ఓంకార క్షేత్రంలో చైర్మన్ వర్గీయులు అర్చకులపై దాడిని ఖండిస్తూ ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె శివరామకృష్ణ, కె శశిధర్, కె మస్తాన్, నగేష్ కుమార్, నండూరి సుధాకర్ శర్మ, పి కార్తిక్, పి శ్రీకాంత్, కె స్వర్ణలత, పి ఉమాదేవి, మహేష్ కుమార్, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆదివారం రాత్రి కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు ఓంకార క్షేత్రంలో అర్చక స్వాములపై విచక్షణారహితంగా దాడి చేసిన చైర్మన్ తదితరులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆత్మకూరు గ్రామంలో జరిగినటువంటి పాశవికమైనటువంటి చర్యను పవిత్రమైనటువంటి కార్తీక పున్నమి రోజున వంశపారంపర్యంగా చక్కగా అర్చనాదులు చేస్తూ విధులను నిర్వహిస్తున్నటువంటి అర్చకులపై పాశవికంగా జరిగినటువంటి దాడిని ఇది ఖచ్చితంగా ఒక హిందూ మతంపై జరిగినటువంటి దాడిగా మేము అనుకుంటూ ఉన్నాము. ఇది ఒక ముల్లా కావచ్చు, ఒక ఫాస్టర్ కావచ్చు, ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారిని విచక్షణారహితంగా ఈ విధంగా దాడి చేయడం అనేది ఇది చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆత్మకూరు గ్రామంలోని ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడి జరగటం చాలా శోచనీయం. ఈ అర్చకులపై దాడి చాలా విచారకరం. ఈ అర్చక వ్యవస్థలో అర్చకులకి రక్షణ లేకపోతే హిందూయిజం నిలబడదు, హిందుత్వం కూడా నిలబడదు. అలాగే అర్చకుల్ని కాపాడవలసిందిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు గారిని, అలాగే మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం జరుగుతుంది. చీరాల మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో విధులు నిర్వహించే ఆర్పీలతో మెప్మా టీఎంసీ మేనేజర్ ఎలీషా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవానికి అందేలా కృషి చేయాలని మెప్మా టీఎంసీ మేనేజర్ ఎలీషా అన్నారు. మంగళవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో విధులు నిర్వహించే ఆర్పీలతో మెప్మా టీఎంసీ మేనేజర్ ఎలీషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలీషా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జగనన్న తోడు వైఎస్ఆర్ బీమాకు సంబంధించి అకౌంట్లు లేని వారికి నూతన అకౌంట్లను ఓపెన్ చేయడం, ఐఎఫ్సీ కోడ్ తప్పుగా పడి బీమా ఎన్రోల్ కాని వాళ్ళని గుర్తించాలనే అంశాలపై ఆర్పీలకు సమావేశం నిర్వహించడం జరిగిందని, అలాగే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర నిధికి సంబంధించిన ఎల్ఓఆర్లు పెండింగ్ లో ఉన్న వాళ్లకు రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈరోజు మనకి మెప్మాలో ఆర్పీలకి పనితీరుపై రివ్యూ చేయడం జరిగింది.
బీమా వైఎస్ఆర్ బీమాలో ఏ అకౌంట్ లేని వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారో వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసే విధానంలో కానీ, అదేవిధంగా మరియు ఐఎఫ్ఎస్సి కోడ్స్ రాంగుబడి బీమాలో ఎన్రోల్ కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మన బీమాలోకి తీసుకురావాలి. కాబట్టి ఆ 2 ప్రోగ్రామ్స్, అదేవిధంగా పిఎం స్వనిధికి సంబంధించి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర నిధి అనే కార్యక్రమంలో భాగంగా ఎల్ఓఆర్ పెండింగ్స్ కొన్ని ఉండటం వల్ల వాళ్ళకి స్ట్రీట్ వెండర్స్ సంబంధించి లోన్స్ రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ ఎల్ఓఆర్ పెండింగ్ కంప్లీట్ చేయడానికి కోసం ఈరోజు మెప్మాకి సంబంధించి ఆర్పీలతో రివ్యూ చేయడం జరిగింది. ఈ పథకాలన్నింటినీ కూడా రివ్యూ చేసి మన మెప్మా అనేది రాష్ట్రంలోనే చీరాల బాగుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్పీని రివ్యూ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ కలెక్టర్ గారు ఇచ్చిన కార్యక్రమాన్ని మరియు ఎంపీ గారు ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పదంలో తీసుకురావాలని మా ముఖ్య ఉద్దేశం. వేటపాలెం మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జల్ జీవన్ మిషన్ జేజేఎంపై సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీడీఓ నేతాజీ అధ్యక్షతన రూరల్ సప్లయర్ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ పై సచివాలయ సిబ్బందికి పైలట్ ప్రాజెక్ట్ నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి అంతరాయాలు లేకుండా నీటి సరఫరా జరిగే విధంగా అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది, పైలట్ ప్రాజెక్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. లోకల్ ఉన్న గ్రామ పంచాయతీ ఫండ్స్లో ఒక స్టాండర్డ్ మోటార్ ఎక్కువ పెట్టుకోవాలి. స్టాండర్డ్ మోటార్ లేని ఏ సిస్టమ్ నడవదు. సపోజ్ ఒక స్కీమ్ రన్ అవుతుంటే 2 మోటార్స్ పెడతాం. ఒక మోటార్ ఒక 15 రోజులు పనిచేస్తాం, ఇంకొక మోటార్ స్టాండర్డ్ అయిపోతుంది. ఏదైనా పవర్ ప్లేట్లో ఈ మోటార్ కానీ కట్ అయిపోతే ఇంకో మోటార్ స్టాండర్డ్ మోటార్ ఆన్ చేసుకొని వాటర్ ఇమీడియట్లీ చేయాలి. ఒకటి వాటర్ అనేది ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో మార్నింగ్ 6 to 8 మీరు ఇవ్వాల్సిందే. ఎటువంటి పరిస్థితులు అయితే దానిలో రాజీ పడే సమస్య లేదు యాజ్ ఏ గ్రామ పంచాయతీ. ఎందుకంటే ఇప్పుడు వేల మంది పబ్లిక్ మనం ఇచ్చే వాటర్ కోసం వేల మంది చాలా మంది చూస్తారు. ఈవెన్ కనెక్షన్ అది మాత్రం మీరు చూసుకోరు. ఆ సిస్టమ్కి అలవాటు పడాలి అంటే ఈ మెకానిజం మొత్తం మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇదే మనం ఈరోజు చూసుకోవాల్సిన క్లాసులు, ఇవన్నీ చూసుకోవాల్సిన విషయాలు. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరీక్షల సంఖ్య 1 కోటి దాటింది. నేటి వరకు రాష్ట్రంలో 1,57,854 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 40,728 కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,68,064 చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకొని 934 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 8,53,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురం, చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఒకరి చొప్పున మొత్తం 4 మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,992కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 7,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,782 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 443 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు భారత్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 94,31,000కు చేరుకుంది. కోవిడ్ మరణాల సంఖ్య 1,37,000 దాటింది. ఇక ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 45,333 మంది కోవిడ్ బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య మొత్తంగా 88,47,600కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.81గా ఉంది. నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.74%గా ఉంది. మరణాల రేటు 1.45%కి తగ్గింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశాయిపేట పంచాయతీ ఆమోదగిరిపట్నం శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకంలో నిర్వహించారు.
వేటపాలెం మండలం దేశేపేట పంచాయతీ ఆమోదగిరి పట్నం శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆకాశ దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు జి వసుంధరారావు, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ఈరోజు 3వ సోమవారం దిగ్విజయంగా 15 రోజులు పూర్తయిపోయినది. కార్తీక మాసం నిన్నటి రోజు కార్తీక పౌర్ణమి, ఆదివారము మన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఆమోదగిరిపట్నం గ్రామంలో కార్తీక మాసంలో ప్రత్యేకమైన రోజు నిన్నటి రోజు. నిన్న ఈ దగ్గరలో ఉన్న భక్తులందరూ కూడా కార్తీక నోములు నోసుకొని సాయంత్రము శివాలయంలోకి వచ్చి స్వామివారి దర్శించుకొని కానీ ఉపవాసం ఉన్న తర్వాత స్వామివారి దర్శించుకొని ఇంటికెళ్ళి నోములు పూర్తి చేసుకొని హాయిగా అందరూ కూడా ఫోన్ చేస్తారు. ఆనవాయితీగా వస్తున్న విధానం ఇది. అయితే ఈ గ్రామాలలో శివాలయాలు, అన్ని శివాలయాలు కూడా నిన్నంతా బాగా భక్తులందరూ కిటకిటలాడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మా శివాలయంలో నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో జ్వాలా తోరణం అని, ఆకాశ దీపం అని చాలా మంచి మంచి కార్యక్రమాలు కమిటీ వాళ్ళందరం కూడా ఏర్పాటు చేసి భక్తులు నిన్న దాదాపు వేల సంఖ్యలో వచ్చేసి ఉన్నారు. అదే ప్రకారం ఈరోజు కూడా సోమవారం అయినందువల్ల చక్కగా భక్తులందరూ కూడా స్వామివారిని, విఘ్నేశ్వర స్వామివారిని, నాగలింగేశ్వర స్వామివారిని, పార్వతీదేవమ్మని చక్కగా దర్శనం చేసుకొని ఉసిరి చెట్ల వద్ద హాయిగా దీపాలు వెలిగించుకొని, ఆ ప్రాంగణం చాలా పెద్ద ప్రాంగణం కాబట్టి భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చక్కగా కమిటీ వాళ్ళ భక్తులకి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. నివర్ తుఫాను మిగిల్చిన తీవ్ర నష్టం మరవక ముందే మరో వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితలం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2న వాయుగుండం దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నూతనంగా తెచ్చిన మున్సిపల్ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రభుత్వ ఉత్తర్వుల వలన ఆస్తి పన్ను, చెత్త పన్ను, మంచినీటి కొలాయి పన్ను, ఇతరత్ర యూజర్ ఛార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ధర్నాలో వసంతరావు, బాబురావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఇండో అమెరికన్ సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరా టాండన్ ను జో బైడెన్ బడ్జెట్ చీఫ్ గా నామినేట్ చేయనున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఈ మేరకు ఆమెకు మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొంది. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నీరా హెల్త్ కేర్ అడ్వైజర్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆనాటి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు సలహాదారుగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా నీరా టాండన్ భారత సంతతి మహిళ కావటం గమనార్హం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా బాసగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తర్రెం వద్ద మందు పాత్రలు పేల్చారు. రహదారిపై వెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 2 గ్రామస్తులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా పోలీస్ ఇన్ఫార్మర్ అన్న నెపంతో 2 గ్రామస్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. బీజాపూర్ జిల్లాలోని గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలిలో లేఖ వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నివర్ తుఫాన్తో నష్టపోయిన రైతులను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పంట నష్టంపై సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మాత్రం ఎల్లో మీడియా కవరేజ్ కోసం డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. సిబిఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని విమర్శించారు. సభలో చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయారో అర్థం కావడం లేదని అన్నారు. తాను 5 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడు పోడియం వద్దకు రాలేదని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ ఆయన వ్యవహార శైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన నియోజకవర్గంలో పర్యటించడానికి ముందు రోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి కొంతమంది దుండగులు నల్లరంగు పూశారు. సోమవారం వారణాసిలోని రాజీవ్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ సంఘటనను ఖండిస్తూ నల్లరంగు పూసిన విగ్రహాన్ని పాలతో కడిగారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి దోషులుగా తేలిన వారిని శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించారు. ఈ సంఘటనను ఖండిస్తూ పోలీసులు దుండగులను గుర్తించి అరెస్టు చేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో గ్రేటర్ ఎన్నికలు 1/6 చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి ఓటు వేసి వచ్చిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మేమంతా ఓటు వేశాం, మీరు వేయండి, ఇది మన బాధ్యత, హక్కు అంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ తేజ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, హీరో విజయ్ దేవరకొండ కుటుంబం తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిలిం క్లబ్ లో సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు, నిర్మాత సి అశ్విని దాత్, అల్లు అర్జున్ సతీమణి స్నేహలతారెడ్డి, అల్వార్ సర్కిల్లో ప్రజా గాయకుడు గద్దర్, నాంపల్లిలోని వ్యాయామశాల హైస్కూల్, సైబరాబాద్ పోలీస్ కమిషన్ సజ్జనార్, జూబ్లీ క్లబ్ లో చిరంజీవి సతీమణి సురేఖ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడలో తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన అంచనాలతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 118 పాయింట్లు పుంజుకొని 44,321కు చేరింది. నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 13,007 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం Q2లో జీడీపీ 7.5% క్షీణతకే పరిమితం కావడంతో సెంటిమెంట్ బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,470, నిఫ్టీ 13,064 పాయింట్ల వరకు ఎగిశాయి. టెక్ దిగ్గజం యాపిల్ కు భారీ షాక్ తగిలింది. వినియోగదారులను నమ్మించేందుకు తప్పుడు వ్యాపార విధానాలను అనుసరించినట్టు ఇటలీలోని యాంటీ ట్రస్ట్ అథారిటీ యాపిల్ సంస్థకు 10 మిలియన్ యూరోస్ జరిమానా విధించింది. తమ వివిధ ఐఫోన్లు వాటర్ రెసిస్టెంట్ అంటూ తప్పుదోవ పట్టించిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే యాపిల్ డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నేషనల్, యాపిల్ ఇటాలియాపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇటలీ యాంటీ ట్రస్ట్ అథారిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటలీ యాంటీ ట్రస్ట్ అథారిటీ ప్రకటన ప్రకారం యాపిల్ సంస్థ విడుదల చేసిన పలు మోడళ్ల ఐఫోన్లపై ఎలాంటి వివరాలు ఇవ్వకుండా ఈ లక్షణం కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఉంటుందని స్పష్టం చేయకుండా వాటర్ రెసిస్టెంట్స్ గా ప్రచారం చేసిందని పేర్కొంది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత్తో రేపు జరిగే చివరి వన్డేతో పాటు 3 మ్యాచ్ల T20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతనికి గజ్జల్లో గాయమైంది. గాయానికి చికిత్సతో పాటు వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం కావాలని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కల్లా అతను ఫిట్ గా ఉండాలని కోరుకుంటోంది. వార్నర్ స్థానంలో డార్సీ షార్ట్ ను ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ సంస్థ ఈ అరుదైన గుర్తింపును రెహమాన్ కి అందించింది. ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా ఆయన్ని నియమించినట్లు ఆ సంస్థ తెలిపింది. బాప్టా రాయబారిగా రెహమాన్ ఇకపై నెట్ఫ్లిక్స్ తో కలిసి భారతదేశంలోని ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది. దీనిపై రెహమాన్ స్పందిస్తూ సినిమాలు, కళలు, క్రీడలు, టీవీ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. భారత్లోని అద్భుతమైన ప్రతిభావంతులను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను. బాప్టాతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్న బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి చేతుల మీదుగా సుమారు 9 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ చెక్కులను అందజేత. చీరాలతో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న 2 నిందితులు అరెస్ట్. నిందితుల నుంచి 2 లక్షల విలువ చేసే 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. చీరాల మున్సిపాలిటీలో ప్రణాళిక విభాగం కొరకు కేటాయించిన 3 వాహనాలను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ ఏసయ్య. చీరాల ఆర్టీసీ బస్టాండ్లో ఘనంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ వేడుకలు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నాయకులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా సాల్మన్ సెంటర్ చీరాల.